హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మన రెగ్యులర్ 2-in-1 రివ్యూ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఒక వెబ్ సిరీస్, ఒక సినిమా. ఫస్ట్ మనం తెలుగు వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే హరికథ సంభవామి యుగే యుగే. అయితే ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉండడం, రాజన్ ప్రసాద్ గారు చాలా గొప్పగా చెప్పడం, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయడం, దీంట్లో చాలామంది ఆర్టిస్టులు ఉండడం, మన పాత ఆర్టిస్ట్ శ్రీరామ్ గారు, తమిళ తెలుగులో చేసే శ్రీరామ్ గారు, తర్వాత దివి, బిగ్ బాస్ దివి, వీళ్ళందరూ ఉండడం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి సరే అని చెప్పి వెబ్ సిరీస్ చూడడం అయితే జరిగింది. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే ఐడియాగా మాత్రం బాగానే అనిపించింది. అంటే ఒక 90s 80s జరిగే ఒక అడవి ప్రాంతంలో జరిగే కొన్ని మర్డర్స్. ఆ మర్డర్స్కి దేవుడికి ఉన్న రిలేషన్ ఏంటి, నిజంగానే ఆ మర్డర్ దేవుడు చేస్తున్నాడు, దేవుడే చేస్తున్నాడు అనే ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక గాసిప్ మీద ఈ వెబ్ సిరీస్ అంతా నడుస్తూ ఉంటుంది. వాటిని దేవుడే చేశాడా లేకపోతే దేవుడికి ఈ కథకి లింక్ ఏంటి అనేది ఈ కథలో ఉండే మెయిన్ పాయింట్. ఇక మిగతా విషయాలకు వచ్చేటప్పటికి ఈ కథ ఐడియాగా ఎంత బాగా అనిపించిందో ఎగ్జిక్యూషన్ అంత గొప్పగా అనిపించలేదు. అంటే ఓవర్ హైప్డ్ అనిపించింది నాకు. ఎందుకంటే చాలా రొటీన్ రివెంజ్ డ్రామాగా ఈ కథ సెకండ్ థర్డ్ ఎపిసోడ్ నుంచి టర్న్ అవడం కొంచెం దీనికి మైనస్ పాయింట్ అనిపిస్తుంది. అంత ఓపిక 6 ఎపిసోడ్స్ చూసి ఓపికగా వెయిట్ చేసి మనం రెగ్యులర్గా కొన్ని వెబ్ సిరీస్లు చూస్తే వాట్ నెక్స్ట్ అనిపిస్తుంది. అంత కిక్ అయితే కనిపించలేదు హరికథలో. మ్యూజిక్ చాలా బ్యాడ్గా ఉంది. సురేష్ బాబులి మ్యూజిక్ అస్సలు బాగాలేదు, కెమెరా వర్క్ బాగాలేదు, గ్రాఫిక్స్ బాగాలేవు. ఓకే, ఏదో తెలుగు ఒక రివెంజ్ వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే చూడొచ్చు అనమాట. మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఓవర్ డ్రమటిక్, ఓవర్ అనమాట. ఒక పాయింట్కి మించి రాజన్ ప్రసాద్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా ఊరికే ఏదో చూడాలి అనుకో సోగా మన తెలుగు నుంచి వచ్చిన ఒక వెబ్ సిరీస్ బాగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి చూడాలనుకుంటే చూడటం తప్పితే హరికథలో పెద్దగా ఏం లేదైతే నాకైతే నా ఒపీనియన్ ప్రకారం హరికథలో పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ అమల్ నీరద్ డైరెక్టర్గా వచ్చిన బోగన్విల్లా మలయాళంలో లాస్ట్ అక్టోబర్లో రిలీజ్ అయ్యి ఒక చాలా తక్కువ బడ్జెట్లో రూపొంది ఒక 35-50 crores వరకు కలెక్ట్ చేసిన సినిమా బోగన్విల్లా. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టులే ప్రొడ్యూసర్స్, హీరోయిన్గా మెయిల్ లీడ్గా చేసిన వాళ్ళే ప్రొడ్యూసర్గా చేశారు. కుంచుకో బొబ్బన్, తర్వాత జ్యోతిర్మయి గారి గురించి అందరికి తెలిసిందే. మలయాళంలో చాలా సినిమాలు చేశారు ఇంతకుముందు. కుంచుకో బొబ్బన్ ఆయన చూస్తే మీరు గుర్తుపడతారు, ఈయన అనుకుంటారు. ఆయన చాలా సినిమాల్లో హీరోగా, తర్వాత ప్రొడ్యూసర్గా అన్నిటిగా చేస్తున్నారు. ఇది సినిమా, అది వెబ్ సిరీస్ అయితే ఇది సినిమా స్టార్టింగ్ కొంచెం స్లో బోన్గా అనిపించి, అంటే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. వైఫ్కి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. ఆవిడ కొంచెం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటుంది. ఆమెకి చాలా హెలోజినేషన్స్ ఉంటాయి. ఈ క్రమంలో ఆ ఊరికి కేరళ టూరిస్ట్గా వచ్చిన కొంతమంది అమ్మాయిలు కనిపించకుండా పోవటం, వాళ్ళకి ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఏదైనా రిలేషన్ ఉందా, మెయిన్గా జ్యోతిర్మయి హీరోయిన్ క్యారెక్టర్కి ఆ మిస్సింగ్ అయిపోయిన అమ్మాయిల క్యారెక్టర్లకి ఏమన్నా లింక్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే ఒక డిఫరెంట్ ఒక జోనర్, అంటే ఒక టిపికల్ సైకలాజికల్ థ్రిల్లర్ లాగే తీసుకొచ్చారు. కొంచెం స్లో బోన్ ఉంటుంది. ఒక 40 minutes 50 minutes తర్వాత నుంచి సినిమాని ఒకేసారి ఒకే ఫ్లాష్ బ్యాక్ లాగా ఓపెన్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఆ క్యారెక్టర్స్ని మనకి డైజెస్ట్ చేసుకుంటా వెళ్ళి బిఫోర్ క్లైమాక్స్ ఒక 30 minutes మనల్ని పూర్తిగా ఎంగేజ్ చేసి సాటిస్ఫై చేసేలాగే ఉంటుంది బోగన్విల్లా. లాస్ట్ వీక్ వచ్చిన ఓటీటీలు అన్నింటిలో బెటర్ ఫిలింగా చెప్పాల్సిన సినిమా బోగన్విల్లా. ఎందుకంటే మెకానిక్ రాకీ దాని రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇంకా మిగతావన్నీ సో సినిమాలే, అంత గొప్పగా అట్రాక్ట్ చేసే సినిమాలు ఏం లేవు. కానీ బోగన్విల్లా బెస్ట్ ఫిలిం అనే చెప్పచ్చు. కొంచెం అంటే ఎక్కువగా సినిమాలు చూసేవాళ్ళు, పాత సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళకైతే కమల్ హాసన్ గారి ఎర్ర గులాబీలు టచ్ ఉంటుంది అనమాట. బ్యాక్ డ్రాప్ దాంట్లో నుంచి తీసుకున్నట్టు. బట్ ఈ రోజులకు తగ్గట్టు, ఈ ట్రెండ్కి తగ్గట్టు కథని డిజైన్ చేసిన విధానంలో కానీ, కెమెరా వర్క్ కానీ, మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. ఏవైతే హరికథలో ఏవైతే మిస్ అయిపోయినాయి అనుకున్నామో అవన్నీ సాటిస్ఫాక్షన్గా బోగన్విల్లాలో ఉంటాయి. మలయాళం ఫిలిము, వాళ్ళ మేకింగ్ స్టైలు, వాళ్ళ లొకేషన్స్ వాళ్ళని చాలా ఇంప్రెస్ చేస్తాయి. కొంచెం స్లో బర్న్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళందరూ బోగన్విల్లా చూడొచ్చు. వెబ్ సిరీస్ని, ఈ సినిమాని రెండింటిని మీరు చూసి మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాలతో, మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. స్టే ట్యూన్ టు తాలింపు స్టూడియో. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్ కళా సందీప్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.